ఈ దైవభక్తి అంటే మాకు ఎప్పుడు దేవుడి గుళ్ళు తిరగటం, శివుడికి అభిషేకాలు చేయించడం మా ఊర్లో శివాలయం ఉందండి. దాని గురించి అటు దేవుడికి దేవభక్తి అంటే అన్ని దేవుళ్ళకి తిరుగుతాం. ఇప్పుడు గూడా తిరుగుతున్నాం. తిరుగుతాం. ఏ దేవుడైనా ఏ పూజలున్నా ఎక్కడన్నా కొత్తగా దేవాలయాలు పెట్టినా గూడా ఎళ్తాం. చందాలివ్వటం అలాంటివి జరుగుతాయండి. హ్మ్. ఇప్పుడు హ్మ్. మామూలుగా వినాయక చవితికి వినాయకుడిని బెడతాం. హ్మ్. హ్మ్. అమ్మవారిని నవరాత్రులకి అమ్మవారిని బెడతాం. అన్నిట్లో పాల్గొంటామండి. మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా మొత్తం కలిసి పెడతామండి. ప్రతిదీ హ్మ్. చేస్తాం అన్నమాట. ఊళ్ళో హ్మ్. కార్యక్రమాలు రామాలయానికి మా ఊర్లో మొత్తం ప ఇదే తాటాకులు తెచ్చి కందికట్ట కొట్టటానికి పోయి ఊళ్ళో ఆ కందికట్ట హ్మ్. తీసుకొచ్చి ఆకులు అన్నీ తెచ్చి పందిరేస్తామండి. ఎప్పుడు పందిరేస్తాం. ఇప్పుడు గూడా పందిరేస్తాం. హ్మ్. పెద్ద పందిరేసి రామాలయంలో రాముల హ్మ్. వారి కళ్యాణం చేస్తాం. శివాలయంలో హ్మ్. శివరాత్రికి కళ్యాణం చేస్తాం. అన్నిట్లో ముందుకు పాల్గొంటామండి. ఏ మార్పొచ్చింది? ఇంట్లో ఆరోగ్య స్థితి బాగాలేక అందరికి ఆ అలానే తర్వాత ఉండేది. తర్వాత ఏ మార్పు నీలో ఏ మార్పొచ్చింది? నాలో అంటే మనుషులతో ఎలా నడుచుకోవాలనేది మీ పీఠంలోకొచ్చాక కొంచెం అర్థమైందండి. ఎలా మాట్లాడాలి పీఠం ఎలా గురించి వద్దు. పీఠం తర్వాత సంగతి మాట్లాడదాం. అంతకుముందు నువ్వు కాలేజీ ఏం చదివావు? నేను 10థ్ దాకా చదువుకున్నాను. 10థ్ దాకా చదువుకున్నావు. అప్పుడెలా ఉండేవాడివి? అప్పుడు గూడా ఇలానే ఉండేవాడా? మంచిగా మాట్లాడలేకుండా ఏదో డౌట్‌ఫుల్‌గా మాట్లాడటం అలా ఉండేవాడా? ఈ ఆ! మంత్రప్రయోగం జరిగిన తర్వాత నువ్వు ఇలా తయారయ్యావా? అంతకుముందు బాగుండేవాడా? ఇప్పుడు గూడా ఇప్పుడు అలా ఒకే రకంగా ఒకే రకంగా ఉన్నానండి. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినాను. అదే అప్పుడే ఏ మార్పొచ్చింది నీకు మంత్రప్రయోగం జరిగిన తర్వాత, చేతబడి జరిగిన తర్వాత ఏమేం మార్పులొచ్చినాయి నీలో? అది జెప్పు. ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాళ్ళమండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు ఇది? దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచండి. 4 ఇయర్స్ నుంచి. ఏం బాధ ఆ! అనారోగ్యం ఇంగా? అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బంది పడటం, ఏ పని చేసినా కలిసి రాకపోవటం. ఈ హ్మ్. పనికి హ్మ్. పోదామంటే ఈ పని ఒ ఒ హ్మ్. ఒక రోజులో రేపు చేద్దాం అన్నది ఒక సంవత్సరానికి వాయిదా వస్తుందండి. రోజు రేపు రేపు అని అట్లా. ఓకే. మీకు మంత్రప్రయోగం జరిగింది, చేతబడి జరిగిందని మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఒక గురువు గారికి ఎళ్ళామండి. ఆడ చాలా తిరిగినామండి. చాలా ఖర్చు పెట్టినాం. అదే ఏంటి నువ్వు చెప్పు. ఒక్కోటి చెప్పు. గుర్తున్నయి చెప్పు. ఎందుకంటే నీ అనుభవాలు కొంతమందికి ఉపయోగపడాలి. అది నువ్వు తెలుసుకొని సైలెంట్‌గా ఉండటం గాదు. నువ్వొచ్చింది 10 మందికి తెలియజేయాలి. ఎలాంటి ఆ! ఇబ్బందులుంటాయి, నేను పడ్డానని చెప్పి నిజంగా చూపిచ్చాలి నువ్వు. సరే అండి. ఎగ్జాంపుల్‌గా అంతేగాని చెప్పు. ఒక్కోటి చెప్పు. ఏం బాధలేదు. ఉందాం. నీకు చెప్పాలనుకున్న వరకు చెప్పు. ఫస్ట్ మా అమ్మగారికి చేశారండి. ఆ! ఆ! ఏమైంది మీ అమ్మగారికి? మామూలుగా చేసి చేస్తే ఒక రోజు ఫస్ట్ రోజు జ్వరం వచ్చింది. జ్వరం ఆ నొప్పని, ఈ నొప్పని, గుండెల్లో నొత్తుందని హ్మ్. హ్మ్. అన్నీ టెన్షన్‌తో బాగా ఇబ్బంది పడ్డామండి. హ్మ్. హ్మ్. ఓకే. తర్వాత తర్వాత ఒక మీకెలా తెలిసింది? మరి ఏ గురువులు ఎలా అంటే చేతబడే చేశారు అని చెప్పేసి ఎలా "మీకేదైనా చేశారా ఏందని" మా చుట్టాల వాళ్ళు అది ఇది చెప్తే వాళ్ళకి ఆ! తెలిసిన వాళ్ళ కాడికి తీసుకెళ్లారండి. ఆ! ఆ! తీసుకెళ్ళి కొంచెం మీకు చేతబడి చేశారండి. హ్మ్. హ్మ్. మీకు 16,000 అయితే ఈ హ్మ్. పూజ హ్మ్. చేస్తే కొంచెం తగ్గిద్ది అన్నారు. హ్మ్. 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 తగ్గాక ఒక 15 రోజులు కొంచెం మార్పొచ్చింది. అంటే పూర్తిగా రాలేదు. కొంచెం మీ వచ్చింది. అమ్మగారికి. ఆ! 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 మామూలుగా. ఆ! నాకు కూడా తర్వాత? ప్రతిరోజు ఏదో ఒక నొప్పి, ఏదో ఒక బాగా నీరసంగా ఉండటం అలా ఉండేదండి. హ్మ్. 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 మీ ఇల్లు ఎదగకుండా చేశారు. మీకు కళ్యాణం జరగకుండా చేశారు. హ్మ్. హ్మ్. మీరు ఎదిగిపోతున్నారని మిమ్మల్ని అటు చేశారు. ప్రతి అమావాస్యకి నీ మీద హ్మ్. ఆమె చేస్తుంది అని చెప్పారండి. హ్మ్. 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 నీకు పెళ్లి కూడా జరగకుండా చేస్తున్నారు. ఈ హ్మ్. హ్మ్. పెళ్లి జరగాలంటే ఒక పూజ చేయాలని అదొక 16,000 తీసుకున్నారండి. హ్మ్. 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 తర్వాత మీ ఇంటికి చేశారు. మీకు కలిసి రాకుండా అని చెప్పి హ్మ్. దానికి ఇంటికొచ్చి చేసినందుకు దానికొక 20,000 దాకా తీసుకున్నారండి. హ్మ్. హ్మ్. మేము హ్మ్. వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తామండి. మా నాన్నగారు హ్మ్. వ్యవసాయమే. మేము హ్మ్. వ్యవసాయమేనండి. హ్మ్. 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 చెప్పు. ఎంత ఎన్ని సార్లు చేపిచ్చారు అట్లా పూజలు ఎన్ని సార్లు చేపిచ్చారు? ఎంత ఖర్చొచ్చింది మీకు? అలా పూజలు చాలా చేపిచ్చినమండి.
అదే దగ్గర ఎంతొచ్చింది? మేము అంటే ఎన్ని సార్లు రీసెంట్‌గా చేపిచ్చావు? చెప్పు ఒక చెప్పు. 5 సార్లు చేపిచ్చామండి. మేము ఒక హ్మ్. 6 సంవత్సరాల క్రితం మాకు పాత ఇల్లుండేది. హ్మ్. దాన్నేం చేసామంటే పడేసి కొత్త ఇల్లు కట్టుకున్నామండి. అంటే బాగా డౌన్‌లో ఉండేది. ఊళ్ళో హ్మ్. ఒక సగం, సగం ఇళ్ళ నుంచి వరదొచ్చేదండి మాకు. హ్మ్. హ్మ్. అంటే వానొచ్చినా, ఏదొచ్చినా మొత్తం మా ఇంట్లో మోకాటి లోతు నీళ్ళు ఉండేయండి. హ్మ్. హ్మ్. దాని గురించి ఏం చేసామంటే ఇగ కొ త ఇల్లు కట్టుకున్నాం. అప్పులైనా తీర్చుకోగలుగుతాం. పంట పండించుకుంటున్నాం గానీ, ఆ హ్మ్. హ్మ్. ఇల్లు బడేసి మొత్తం హైట్‌లేపేసి హుహు. ఇల్లు కట్టినామండి. దాని కాడ్నుంచి ఇగ స్టార్ట్ అయిందండి. అంతకుముందు మాకు బాగానే పంట పండేది, మంచిగానే కలిసొచ్చేది. ఈ కొత్త ఇల్లు హ్మ్. కట్టిన కాడ్నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నామండి ప్రతి విషయంలో. అదే. ఓకేలే గాని ఎన్ని సంవత్సరాలయింది ఇలా మీరు డబ్బులు ఖర్చు పెట్టబట్టి? ఎంత ఖర్చొచ్చింది? ఎన్ని సార్లు చేపిచ్చారు పూజ? 7 సంవత్సరాలయిందండి. దగ్గర దగ్గర హ్మ్. ఒక 2, 3 లక్షలే అయిపోయినాయి. హుహు. 2, 3 లక్షలయిపోయినాయా? మరి ఆ! మార్పొచ్చిందా మరి? అది చేయించుకున్న తర్వాత మీలో మార్పొచ్చిందా మీ ఇంట్లో వాళ్ళందరికి? ఏదో కొద్దిగా కానీ దీంట్లోకొచ్చాక కొద్దిగా తగ్గినియి అన్నారు. మా అమ్మగారు గూడా ఒంట్లో బాగుంటుంది. నువ్వు మాలేసిన ఇక్కడొద్దు, కాడ్నుంచి మళ్ళీ ఇక్కడొద్దు, ఇంట్లో ఇక్కడొద్దు. లాస్ట్‌లో ఆ! చదువుదు గాని. పీఠం గురించి తర్వాత చదువుదు గాని. ఫస్ట్ మీరు జరిగింది చెప్పండి. పీఠం గురించి తర్వాత మాట్లాడదాం. మరి అంతకుముందు గూడా అయ్యప్ప మాలేసావు, ఎన్ని మాలలేసుకున్నా గాని మీలో అయితే మార్పయితే రాలేదు గదా! మార్పంటే కొన్ని రోజులు అదే మాలేసిన రోజులు మంచిగా ఆరోగ్యంగా ఉండేదండి. నీకు ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికి మార్పొచ్చేదా? ఆ! మాలేసినప్పుడు? లైట్‌గా మార్పొచ్చేదండి. ఆ మాలేసినన్ని రోజులు మంచిగా నిష్టగా ఉంటే హ్మ్. హ్మ్. వచ్చేది. హ్మ్. అప్పుడు హ్మ్. నాకు గూడా ఆరోగ్య పరిస్థితులు కొంచెం తేలిగ్గుండేది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంతే యథావిధిగా ఈ హ్మ్. మెన్నరాలు గుంజుకు రావటం, కళ్ళు మసకగా రావటం అలా ఉండేదండి. ఓకే. మరి మీకు కాళ్ళు గు అమావాస్య, పౌర్ణమికి ఎలా ఉంటది ఆరోగ్యం? ఈ అమావాస్య వచ్చిందంటే మాకు ఈ మెన్నరాలు గుంజటం, కళ్ళు గుంజటం, హ్మ్. హ్మ్. బాగా నీరసంగా ఉండటం, ఏ పని చేయలేకపోవటం, అంటే ఏ ఆలోచన చేయలేమండి. హ్మ్. హ్మ్. ఇగ అలా ఎంతమందుంటారు మీ అలా ఇంట్లో? మా ఇంట్లో మీ మా ముగ్గురం ఉంటామండి. మా నాన్న, మా అమ్మ, మా చెల్లికి పెళ్లయిపోయింది. మేము ముగ్గురం ఉంటామండి. హుహు. మీ ముగ్గురు గూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ విషయంలో. అవునండి. వాళ్ళకేదో ఒకటి, నీకేదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఏదో ఒకటి ఆరోగ్యం అయితే బాగోదసలు ఖచ్చితంగా. మా ఆరోగ్యం బాగోదు. ఏ పంటేసినా సరిగ్గా పండట్లేదు. ఓ నా హుహు. నా చేనమ్మటోళ్ళు నేను చెప్పినట్టు చేసినోళ్ళు బాగా పండుతుంది. నాది పండట్లేదండి ఇప్పుడు. హ్మ్. 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 మొత్తానికైతే 2, 3 లక్షలు ఖర్చు పెట్టినా గాని మార్పు రాలేదు. రాలేదండి. హ్మ్. తర్వాత మరి ఫేస్‌బుక్‌లో మరి ఇక్కడికి పీఠానికి ఎలా రాగలిగారు? ఎలా వచ్చారు పీఠానికి? మామూలుగా అంటే ఈ దైవభక్తి గురించి మామూలుగా చెక్ చేస్తూ ఉంటా అండి. హ్మ్. హ్మ్. ఏంటని ఏమన్నా దేవుళ్ళయి వస్తాయని మామూలుగా ఆడ కొడతంటే మీది గూడా వచ్చిందండి. హ్మ్. 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 అయితే ఎవరైనా ఈ చెప్పారా? లేతే మీరు ఫేస్‌బుక్‌లో చూసే వచ్చారా? నేనే చూసొచ్చానండి. నాకెవరు చెప్పలేదు. మరి ఫేస్‌బుక్‌లో మరి జాయిన్ అవ్వాలి. అసలు ఇది నిజమేనా? అబద్ధమా? ఎలా ఎలా ఏమనుకున్నావు అసల ఇది చూడగానే? ఏమనిపించింది నీకు మనసులో? నాకు నిజమే అనిపిచ్చి జాయిన్ అయ్యానండి. తర్వాత నాకు మామూలుగా వాట్సాప్‌లో యాడ్ కాండని చెప్పారు. హ్మ్. దాంట్లో హ్మ్. యాడ్ అయ్యాక నా నంబర్ ఇచ్చాను. యాడ్ చేశారు. తర్వాత హ్మ్. కొంతమంది మాట్లాడారు నాతో. హ్మ్. హ్మ్. "నువ్విట్లా ఉండాలా, నియమాలు ఇలా జేయాలా, ఇలా ఉంటే హ్మ్. హ్మ్. అయిద్ది. మంచిగా జపం చేసుకుంటూ 2, 3 నెలల్లో ఎళ్ళిపోతారు. లేకపోతే కొంచెం టైం పట్టిద్ది. మీరు హ్మ్. చేసుకున్న దాన్ని బట్టి ఉంటదని" చెప్పారండి. హ్మ్. 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 ఓకే. మరప్పుడు మీరు ఇయన్నీని ఇన్న తర్వాత ఏమనిపించింది మీకు? చేయాలనిపించిందా? లేతే ఏంది నాకు ఈ వల్ల అవుతుందా? కాదా? అని ఏమనిపించిందసలు మనసులో? ఇలా రూల్స్ ఇంట్లో గాని, తర్వాత అందరికీ ఆరోగ్యం బాగోట్లేదు. చేద్దాం. మనకి మంచి జరుగుతుంది కాబట్టి మనం జేయటానికి ఇబ్బందేముంది అనిపిచ్చింది. ఆరోగ్యం బాలేదు. ఈ దారిలోనైనా వెళ్తే ఖచ్చితంగా మనం బయటపడతాం హ్మ్. అని జెప్పేసి ఆ! అనుకున్నారు. ఏదో మరి ఒకటి మీ బాగుపడతాం. తల్లిదండ్రులేమన్నారు? వాళ్ళేమన్నారు మనం అంటే నేను చెప్పింది ఇంటరండి వాళ్ళు. వద్దనరులే గాని. నేను హ్మ్. చెయ్యాలి అంటే వాళ్ళు జేస్తరు. చేద్దాం అంటరు. నాతో హ్మ్. పాటు గూడా వాళ్ళు గూడా ఇప్పుడు బయటికెళ్ళి బాత్రూమ్‌కెళ్ళినా ఏమైనా స్నానం జేసి ఇంట్లోకి రావటం హ్మ్. అలాంటివి జేస్తున్నారు ఇప్పుడు మటికైతే. మనం పీఠంలో జాయిన్ అయిన కాడ నుంచి వాళ్ళు గూడా నిష్టగానే ఉంటున్నారు. ఓకే. సరే ఇప్పుడు మీరు మొదట్లో జాయిన్ అయ్యే ముందు కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డావు. పూజా సామాను గురించో, లేతే మంత్రానికో, దేనికో కొంత ఇబ్బంది పడ్డట్టున్నావు. పడ్డవా? ఆ! పడ్డాను. ఎలా పడ్డావు? ఏం పడ్డావు? ఎలా జరిగింది చెప్పు? ఈ పూజ సామాన్లంటే మా కాడ దొరకవండి మీరు జెప్పినయి. హ్మ్. హ్మ్. మళ్ళీ ఖమ్మం ఎళ్లి తెచ్చుకోవాలి. ఖమ్మం నుంచి మాకు 25 కిలోమీటర్లండి. హ్మ్. బైక్ మీద హ్మ్. ఎళ్లి తెచ్చేసుకున్నాను.
అదే అప్పుడు ఏమనిపించింది? ఆ టెన్షన్ పడ్డావు కదా! ఏం జరిగింది అప్పుడు? ఎలా భయపడ్డావు? ఏం జరిగింది? నీకప్పుడు నీ ఏమో ఎలా సపోర్ట్‌గా ఏం ఉంటదో చేశారు? ఏమో గురువుగా అంటే మామూలుగా మీరు మంత్రదీక్షితులకి మామూలుగా వాట్సాప్‌లో ఉండేది గానీ, మీరు జాయిన్ అవ్వటం, జూమ్ కాల్. హ్మ్. హ్మ్. నాకు ఈ వాట్సాప్‌లో ఎలా పెట్టాలో తెలీదండి. నాకు నేనేమో నమస్కారం పెట్టేది పెద్దగా. హ్మ్. 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 అయితే దాని గురించి నీ గురించి అందరూ డిస్టర్బ్ అయితున్నారని మీరు ఒకసారి మెసేజ్ పెట్టారు. నాకు భయమైందండి. హ్మ్. 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 వామ్మో! దీనికి ఎంత అయితున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే భయం అయితే ఉందండి. హ్మ్. అదే మీ లీడర్స్ ఎలా సపోర్ట్ చేసారు? అప్పుడు మీ పూజ సామాను దొరకకుండా ఉన్నప్పుడు, తర్వాత లేట్ అయినప్పుడు మీ టీమ్ లీడర్స్ ఎలా సపోర్ట్ నాకు చేసారు? అప్పుడు మీకు అంటే భయం పుట్టిందా? దీని గురించి హ్మ్. ప్రసాద్ గారు కొంచెం జాగ్రత్తగానే చెప్పేదండి. అంటే ఉన్నదున్నట్టు నేను చెప్పానండి. ఇది పరిస్థితండి. హ్మ్. దీంట్లో కన్నా వస్తే మంచి జరిగిద్దని చూస్తున్నా అండి. గురువుగారు ఇంక నాకు మంత్ర సాధన ఇయ్యట్లేదు హ్మ్. అని చెప్పేసి, అయితే నేను చెప్తానండి మీ గురించి అంతా గురువుగారికి చెప్తాం. మీకు గూడా ఇస్తారు అని చెప్పారు. మీరు హుహు. వాట్సాప్‌లో పెట్టారు నాకు సెపరేట్‌గా. మీది హ్మ్. మంత్రం ఇదని వాట్సాప్‌లో పెట్టేసారండి మీరు. అదే పూజా సామాను తెచ్చుకోవడానికి లేట్ అయినప్పుడు మీరేం భయపడ్డారా? లేతే ఏంటి మళ్ళీ నాకిస్తారా? ఇయ్యరా? మరి ఎలా ఏం చేయాలనేది ఆలోచన ఏమొచ్చిందప్పుడు? నాకు మార్నింగ్ 11కి చెప్పారండి. నేను మధ్యాహ్నం కల్లా తెచ్చుకుంటా అని చెప్పేసా. హుహు. 2:30, 3 కల్లా తెచ్చేసుకున్నా అండి పొయ్యి. హుహు. ఏం భయపడలేదా అప్పుడు? మళ్ళీ నాకు ఆ! దీక్ష ఇస్తారా? ఇయ్యరా? లేతే ఏంది? ఏం చేయాలనేది అని ఏమనిపించలేదా అప్పుడు? ఇస్తా అని తెలిసింది గానీ, ఇంక నేనేం భయపడలేదండి. తెచ్చుకున్నా తొందరగా ఆతృతగా. హ్మ్. హ్మ్. ఓకే. అప్పుడా ప్రసాద్ సపోర్ట్ చేసాడా బాగా మరి మీకు? హెల్ప్ చేసాడా? ఆ! చేశారండి. ప్రసాద్. మన రాత్రి జరిగిన ప్రసాదేగా? రాత్రి ఆ! చెప్పిన ప్రసాదేనా? వేరే ప్రసాదా? ఏదో జీవి ప్రసాద్ గారో ఎవరోనండి. అదే రాత్రి మాట్లాడాడు గదా! ఆయనే ఆ ప్రసాదే మీతో ఆ! మాట్లాడింది. అదే అండి. అర్థమైందా? ఆ! హ్మ్. హ్మ్. ఓకే. మొదట్లో సాధన ఎలా జరిగింది? నాకు అనుభవాలంటూ ఏమి రాలేదండి. ఒక్కరోజు అనుభవాలు కాదు మాత్రం నాయన. అనుభవాల గురించి మాట్లాడబాకు. అనుభవాలు చేసేంత నువ్వు అంత స్పీడ్ అయితే పెంచలేదు. అది అందరికి తెలుసు. నాకు తెలుసు. వాళ్ళకి తెలుసో తెలీదో. నీ జప సాధన ఎలా జరిగేది ఏందనేది నీ స్టోరీ అంతా నాకు తెలుసు. అసల మామూలుగా నీ పీఠంలో రాకముందు వేరే గురువుల కాడ మంత్రం తీసుకోవడం గాని, ఇలా చేయటం గాని ఏం లేదుగా అసల? అసలు ఇలా తెలీదు ఏమి నీకు. లేదండి. వాట్సాప్‌లో అదంటే మామూలుగా యూట్యూబ్‌లో చూసా అది చేయాలి, ఇది చేయాలి అనుకోవట్లే గాని ఏం చేయలేను. తెలీదసల. ముందు ఏం తెలీదు. ఇక్కడికి గూడా ఏదో తెలి తెలియకుండానే వచ్చావు అన్నీ నేర్చుకున్నావు. అంతేనా? అవునండి. అంతే అండి. ఇక్కడికొచ్చే ముందు గూడా నీకు మంత్రం అంటే ఏంది? గురువు అంటే ఏంది? అసలు ఏం తెలీదు. తెలియకపోయినా గాని అన్నీ వచ్చి నేర్చుకున్నావు. తెలియలేదండి. తెలీదండి. అంతే గదా! అవునండి. అంతే అండి. హ్మ్. హ్మ్. పీఠంలో మొదటగా అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది? మీ కష్టం పోతుంది ఇక్కడికి అని అనిపించిందా మీకప్పుడు? ఏమన్నా ఆ! దీంట్లో ఏమనిపించింది చెప్పు? దీంట్లో కన్నా ఎళ్తే మన కష్టాలు పోయి కొంచెం బాగుపడతాం మనం చూసుకోనని హ్మ్. హ్మ్. అనిపిచ్చిందండి. అంటే మీతో అంటే మాట్లాడాక మీరు వచ్చిన హ్మ్. వచ్చిన ఇప్పుడు మామూలుగా ఈ జప సాధనలో వచ్చిన వాటికి మీరు అంటే వాళ్ళకొచ్చిన దానికి మీరు సమాధానాలు చెప్పటం. అయితే హ్మ్. మనం ముందుకెళ్తాంలే ఈ గురువుగారిని పట్టుకుంటే అనేది హ్మ్. వచ్చిందండి. మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది గురువుగారి మీద? గురువుగారు బాగా ఈ జూమ్ కాల్‌లో మీరు మామూలుగా మాలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు హ్మ్. వాళ్ళకొచ్చిన సందేహాల గురించి చెప్పటం మీరు హ్మ్. ముందుగానే మీరు అన్నదాన కార్యక్రమంలో ఇలా జరుగుతుందనేది జెప్పటం. హ్మ్. దానివల్ల వచ్చిందండి మాకు. అప్పుడొచ్చిందా నమ్మకం? అప్పటి వరకు నమ్మకం లేదు. నమ్మకం అంటే నమ్మకం ఉందండి. అంటే మామూలుగా ఇట్లాంటివి చాలా ఫ్రాడ్‌లుంటాయి గదండీ మామూలుగా ఆన్‌లైన్. అదేనయ్యా! అదే జెప్పు. ఉన్నదే జెప్పు. నీకు అంటే మనసులో అదే అప్పటిదాకా చెప్పు. మామూలుగా అయితే ఈళ్ళు మాట్లాడేది ఇట్లా జేయరుగా. ఇప్పుడు ఫేక్ చేసేవాళ్ళైతే ఇట్లా హ్మ్. మళ్ళీ వేరే వాళ్ళు జేసి ఇట్లా జేయాలి, అట్లా జేయాలని జెప్పరు గానీ, ఏదో హ్మ్. డబ్బు కోసం ఆశపడి ఏదో మామూలుగా జేస్తరు. హ్మ్. మీరలా జేయలేదండి. హ్మ్. అదే. నేనదే అనేది. మీకు నమ్మకం ఎప్పుడు కలిగిందో ఉన్నదే చెప్పండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనదంతా ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోవాలి. అబద్ధాలు అవసరం లేదు. ఎందుకంటే అన్ని నిజాలే మాట్లాడుకోవాలి. జరిగాయే కాబట్టి. అవునండి. మీ మీకైతే మటుకు ఆ అన్న సందర్భంలో ఇయన్నీ చూసినప్పుడు మాత్రం నమ్మకం కలిగింది. ఓకే. గురువుగారు అవునండి. పర్వాలేదు. మనం ఇక్కడికొస్తే ఖచ్చితంగా బాగుపడతాం అని చెప్పి. అవునండి. జూమ్ కాల్స్ మొదట్లో నువ్వు జాయిన్ అవ్వకముందే జూమ్ కాల్స్ అదే మంత్రదీక్ష తీసుకోకముందే జూమ్ కాల్స్ జాయిన్ అయ్యావు. అప్పుడు ఆ జూమ్ కాల్స్ విన్న తర్వాత నీకేమనిపించిందసల? ఇయన్నీ నిజమే ఇదంతా ఫేక్ బ్యాబా అనుకున్నావా? లేకపోతే ఫేక్ బ్యాచ్ ఏంది ఈళ్ళందరూ ఏందని అనుకున్నావా? ఇదంతా ఇలా జరుగుతుందా ఆ! అని అది. అనిపిచ్చిందండి. తర్వాత మీరు జెప్పే
అంటే మీరు వాళ్ళకి సమాధానాలు ఇస్తుంటే మాకు అర్థమైందండి. ఇది నిజమే. గురువుగారు హ్మ్. శక్తిమంతులు. మనం ఆయన పట్టుకుంటే మనం మన దారిలో మనం వెళ్ళిపోతాం అనేది కలిగిందండి. హ్మ్. 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 అయితే పీఠంలోకొచ్చిన తర్వాత మొదటి జూమ్ కాల్‌లో మటుకు మీకు విన్నది ఏం నేర్చుకున్నావు వాటిల నుంచి? మొదటి అసలు మంత్ర దీక్ష తీసుకోకముందు ఏం నేర్చుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి? మీరు విన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు? అంటే వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదనేది నేర్చుకున్నానండి. హ్మ్. 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 తప్పులు నేర్చుకున్నావా? రాసుకున్నావా? రాసుకుంటావా? లేకపోతే ఓన్లీ గుర్తుపెట్టుకుంటావా? మామూలుగా ఇని గుర్తుపెట్టుకుంటా. నీకు గుర్తుండదుగా? మతిమరుపుందిగా? ఉందా? గుర్తుంది. అవునండి. మరెట్ట గుర్తుపెట్టుకుంటున్నావు? గుర్తుపెట్టుకుందానికి గుర్తుపెట్టుకున్నావా? అంటే మెయిన్ పాయింట్లు గుర్తుంటాయండి. మెయిన్ పాయింట్లు గుర్తుంటాయా? అవునండి. మంత్రదీక్ష ఇస్తా అన్నప్పుడు ఇంట్లో ఏమి ఇబ్బందులు కలిగినాయి? ఇదిగో నీకు పలానా రోజు మంత్రదీక్ష ఇస్తానంటే ఇంక ఏదో ఒకటి ఇబ్బంది రావటం, ఇంట్లో ఇబ్బంది రావటం, లేకపోతే డబ్బులకి లేకపోవటం, లేకపోతే బండి లేకపోవటం, బయటికెళ్ళడానికి ఏదో ఒకటి అలాంటి ఏ ఇబ్బందులు కలిగినాయి? నీకేమనిపించిందప్పుడు? వేరే పనులు అంటే వ్యవసాయం చేస్తాం కానీ టయానికి ఏదో ఒక పనులుంటాయి. అదే దాని ఏమి ఇబ్బందులు కలిగినాయి? అప్పుడు ఏమనిపించింది మీకు? దాని నుంచి మీరు బయటికెలా రాగలిగారు? అది చెప్పండి. మనం పోగలుగుతామా? తెచ్చుకోగలుగుతామా? ఖమ్మం పోయి రావాలా? చెయ్యాలా? అనేది ఇగ హ్మ్. అప్పటికప్పుడు వాయిదా వేసి ఇప్పుడు నేనేదన్నా చేయాలంటే హ్మ్. మామూలుగా ఏ పనున్నా అడ్డం వదిలేసి పోతా అండి. నా మనస్తత్వం అట్లా ఉంటది. హ్మ్. హ్మ్. ఇగ అది ఏదైనా చేయాలని మైండ్‌లో పడిద్ది అంతే ఉంటదండి. హ్మ్. మొదట్లో ఎంతసేపు సాధన చేసావు? ఇప్పుడు ఎంతసేపు చేస్తున్నావు సాధన? మొదలుపెట్టినప్పుడు మామూలు ఎంతసేపు చేసినావు? మొదట్లో మీరు 30 మినిట్స్ చేయమన్నారండి. ఆ! ఆ! ఆ 30 మినిట్స్ ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ 10 లెక్క ప్రకారంగా మొత్తం అలారం పెట్టుకొని 30 నిమిషాలు లేవగానే లేయటం అయిపోయిందని చెప్పి ప్రసాదం తినటం వెళ్ళిపోవటం. అంతే జరిగిందా? ఆ! అంతే అండి. అంతే గదా! మరి తర్వాత ఎంతసేపు చేసినావు? గురువుగారే 30 నిమిషాలు చెప్పారు గానీ అట్టే అదే మీరన్నట్టు ఎక్కువ అలానే సేపు చేస్తే మళ్ళీ కళ్ళు తిరుగుతాయని చెప్పి చేయలా. అంటే మాకు తెలీదు. అంటే అంత వివరంగా తెలీదండి ఇలా జేయాలని. ఇప్పుడు ఎంతసేపు చేస్తున్నావు? ఇప్పుడు ఒక 1 అవర్ లోపు చేస్తామండి. అంటే 1 అవర్ లోపలనే మామూలుగా నీకు అయ్యప్ప స్వామి మాలయకులకైతే మార్నింగ్ ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ చేసేదండి. దీపారాధన చేసి మామూలుగా. 1 అవర్ నైట్ చేసేది 1 అవర్. 1 అవర్‌లో నీకు అనుభవాలొచ్చేసి అమ్మవారొచ్చి ముందు కూర్చుంటది. నీకెన్ని సార్లు చెప్పినా నీకు? పెంచుకోమని ఎన్ని సార్లు చెప్పా నీకు జపసాధన పెంచుకోమని? చెప్పు. ఎన్ని చెప్పానండి. సార్లు చెప్పా? ఒక 3, 4 సార్లు చెప్పానండి. చెవుతో తలకాయ గుండ్రాలాగా ఊపుతున్నావు. మళ్ళీ వినవు చెప్పింది. ఏమన్నంటే మర్చిపోయానంటావా? కాదండి. అంటే ఈ వ్యవసాయం చేస్తాం గానీ బాడీ వ్యవసాయం సాఫ్ట్. ఏంటయ్యా? ఐటీ జాబులు చేసేవాళ్ళు చేస్తుంటే వ్యవసాయం అంటావు. వ్యవసాయం మాకు తెలీదు వ్యవసాయం. మేము చేసొచ్చినోళ్ళం వ్యవసాయం. వ్యవసాయం చేత్తనంట వ్యవసాయం. 2 గంటలు ఎగస్ట్రా చేత్తే ఏమైంది? నీ బాగు కోసమేగా. నా కోసం చేత్తన్నావా? చేస్తాం. నా చేస్తామండి కోసం మా కోసం. నా కోసం చేత్తన్నావు జెప్పు. నాకేమన్నా వత్తదంటే జెప్పు. నేను ఇంకా ఎక్కువ సేపు చేపిత్తా. ఏమన్నంటే ముందేందంటే నాకు వ్యవసాయం చీకటంటే అంటున్నావు. భయమండి. యాహ్! చీకటంటే భయం. 7:30, 8 అయితే లైటేసుకో. లైటేసుకో లేకపోతే దీపం బయటికెళ్ళిపోవాలండి. పెట్టుకో. లైట్‌లో ఏమైంది కరెంట్ లేదా ఏంది మీకు? ఇంట్లో ఉంటా అండి. ఇంట్లో ఏ టైం అయినా ఉంటా గానీ, మామూలుగా మరి పొలం బయటికైతే పని ఎట్ట వెళ్ళాలి. చేత్తన్నావే చీకటంటే భయమైతే? పొలం పని ఎట్ట చేత్తన్నావు? నైట్ నీళ్లు నైట్ కట్టడానికి పోనండి. పోవాల్సొత్తది. మరి కాపలాగా పోవాల్సొత్తది. మరి అప్పుడు ఎట్ట పోతున్నావు మరి? ఇంకొక మనిషిని తీసుకొని పోతావా? మళ్ళీ నీకొక తోడు. మా నాన్న ఎళ్తాడండి. మీ నాన్న ఎళ్తున్నాడు. మరేం చేత్తన్నావు పొలం పని మరి? ఓన్లీ పగలు పొలం పనా నీది? ఆ! పగలేనండి. పగలు మరి నైట్ అంతా ఏం గాలి కాత్తన్నావు మరి చేసుకోవచ్చుగా జపం? ఇప్పుడు ఈ పీఠంలోకొచ్చాక కొంచెం 10 దాకా తిరిగొస్తున్నానండి. 10 గంటల వరకు తిరుగుతున్నావు చీకటి పడిన తర్వాత గూడా. ఆ! అప్పుడు తిరిగేవాడివి కాదు చీకటి పడిన తర్వాత. ఎటన్నెళ్ళినా గూడా ఇక ఆడ ఉండటమే రావటం ఉండదండి. ఇక ఏదైనా రాను పనుండి ఎళ్ళినా ఇక ఆడ ఉండిపోవటమే. ఆడుంటమే. మళ్ళీ వెలుతురొచ్చేంత వరకు కదలవు. అలాగ మార్నింగ్ అదే వెలుతురు రావాల్సిందే. సూర్యుడు కనపడేంత వరకు కదలవు. అవునండి. హ్మ్. మరి నైట్ భయముందంటున్నావయ్యా. చెప్తా విను. ఆ! నైట్ నువ్వు ఇంత ఇబ్బందులు పడుతున్నావు. నైట్ అంత ఇబ్బంది మరి ఇంట్లో లైటేసుకొని ఇంట్లో ఎందుకు జపసాధన ఎందుకు చేసుకోలేకపోతున్నావు? నీ కోసం నీకు ఎన్ని సార్లు చెప్పారు? మీ లీడర్స్ చెప్తున్నారు. నేను చెప్తున్నా. ఎందుకు చేసుకోలేకపోతున్నావు చెప్పు నాకు? మీరు చెప్తున్నారు గానీ, నేను చెయ్యాలని ఉంటుంది గానీ, నేను చేయలేకపోతున్నానండి. నిద్ర రావటం, పోయేసరికి గురిపెట్టి నిద్రపోతున్నావు. పోయేసరికి అక్కడికి ఈ లేకపోతే కాళ్ళు శుభ్రంగా తిని నొప్పులు పడుకుంటున్నావా? రావటం, కూర్చోలేకపోవటం జరుగుతుంది. కూర్చోలేకపోతున్నావు అంటే చెప్పమంటున్నాం గదా! ఎందుకు కూర్చోలేకపోతున్నావు అని చెప్పి అడిగితే చెప్పమంటున్నావా లేదా? చెబుతున్నావా ఆ! లేదా చెప్పినవి? మీరు అడుగుతున్నారండి.
ఏమన్నా ఇబ్బంది కాబట్టి కలిగితే అప్పుడే ఫోన్ అలాగే చేయండి బాగు అని. ఉమ్, ఇబ్బంది ఏమైనా కలిగితే చేయండి అంటూనే ఉన్నాను. చేసినావు నువ్వేమన్నా? ఎప్పుడో ఒకసారి చేయలేదు. చేసినట్టు, ఒకసారి ఎప్పుడు నాకు ఆ! గుర్తు. మరి తర్వాత చేశాను. ఏమైనా మార్పు వచ్చిందా మరి చేసిన తర్వాత? ఆ! వచ్చిందండి. మళ్ళీ ఇంక కదల్లా బండి, ఇంకా గురువు గారికే పట్టింది. ఇప్పుడు గురువు గారికి కోసమే చేస్తారు మీరు, నీ కోసం కాదు. ఆ అంతేనా? ఆ! కాదండి. అంతే. మా కోసం మీరు ఇబ్బంది పడుతున్నారండి. మీ పని మీరు చేసుకుంటూ అది కాదయ్యా, 2,00,000 ఖర్చు పెట్టుకున్నావు అన్నావు, 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డా అన్నావు, నీకు ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని నీకు పరిష్కార మార్గం చూతా ఉంటే మీకు ఒళ్ళు కావట్లా. ఉం? ఆరు చేసుకుంటాను. నెలలు 6 నెలలు ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చినప్పుడు ఒళ్ళు నెలలు కాకుండా చూడు, అట్లుంది నీ పరిస్థితి. కూర్చోలేవు, లేవలేవు, లేతే కూర్చోలేవు అనమాట, అట్లుంది నీ పరిస్థితి. ఆ అవునండి. అంతే. అవును. ఉం. ఇప్పుడైతే చేస్తామండి. చెయ్యి, ఇంకో నువ్వు జాతనే ఉండు, నువ్వు జాతనే ఈ ఉండు, వారం వాళ్ళు అయితే దీక్ష అయిపోద్దండి. మీరు చెప్పినట్టు చేస్తాం. మీకు అందుబాటులో ఉంటే ఏమన్నా కావాలన్నా. ఆ అందుబాటులో. అందుబాటులో ఉంటాయండి. మీరు ఎటన్నా ఎళ్ళాలన్నా, ఏది చేయాలన్నా చేస్తానంట. నేనెటు వెళ్ళేదేందయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ అన్న నాకు సంతర్పణ ఈ కార్యక్రమాలు ఉంటాయి కదండీ. అన్న సందర్భ కార్యక్రమాలు నా కోసం చేస్తున్నావా, లేకపోతే నేను నా ఇంట్లో పేరంటవా, లేకపోతే నా ఇంట్లో పెళ్ళా? ఆ? ఎటని పోతా అంటే చేస్తానంటూ, నీకోసం నువ్వు చేసుకోయే బాబు అంటుంటే, ఎటని పోమంటే పోతానంట. నువ్వెందుకు నా కోసం పోవటం ఎందుకు? నీ కోసం పో, శ్రీశైలం పో, రేపు పోవాలంటే కుదిరితే శుభ్రంగా అన్న సందర్పణ చేసుకో. కార్తీక మాసం ఎట్లయినా మీరు అయ్యప్ప మాల వేసుకున్నావు. అవునండి. మీ అంటే స్వాములందరూ ఇంక ఆ! ఓకే. ఒకప్పుడు జపసాధన జరగట్లేదని చెప్పి ఫోన్ చేసినట్టున్నావు. దేని గురించి చేసావు? ఏమైంది చెప్పప్పుడు? సరిగ్గా కాళ్ళ నొప్పులో దేని గురించి చెప్పినట్టున్నావు నాకు గుర్తు. కరెక్టేనా? అవునండి. నువ్వేనా? కాళ్ళు నొప్పులు కూడా ఎలా ఉందప్పుడు? తగ్గినాయా? తగ్గలేదా? కొంచెం తగ్గినాయండి. కానీ ఇప్పుడు కూడా కూర్చోలేకపోతున్నానండి ఎక్కువ సేపు. తగ్గింది. మళ్ళీ తగ్గింది చేస్తానండి చేసావు. ఇప్పుడు. అదే నా గురించి తగ్గింది. అది కాదా వినోద్, తగ్గింది చేసావు. మళ్ళీ పెంచావా? ఏమైనా ఇబ్బందులైతే నాకు చెప్పావా? మీ లీడర్స్‌కి చెప్పావా? ఒకవేళ నాతో మొహాట పడుతున్నావనుకో, సిగ్గెక్కువ గురువుగారితో మాట్లాడాలనుకోని, మరి లీడర్స్‌కి ఫోన్ చేస్తున్నారుగా, ప్రతి సోమవారం ఫోన్ చేస్తారుగా. ఇబ్బంది మరి ఇది సంగతి అని చెప్పావా? ఈ కొత్త చెప్పవు. వాళ్ళతో మాట్లాడాలంటే భయమైద్దండి ముందు. కొత్త వాళ్ళతోనా? ఎన్ని నెలలైందా స్వామి నువ్వొచ్చి ఇక్కడికి? అంటే ఆగస్ట్‌లో వచ్చినాను. ఇది నవంబర్‌కి 4 ఆగస్ట్‌లో మంత్స్. వచ్చినావు. బాగా గొప్పగా చదువుతున్నావు. ఆగస్ట్‌లో వచ్చినావు. ఆ! ఎన్ని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలవుతుంది. 4 నెలలు ఇంకా కొత్త. మరి నాతో బానే మాట్లాడుతున్నావుగా. నేను కూడా కొత్తేగా. ఆ! చెప్పు సమాధానం. సరే అండి. అదే మీరు లీడర్స్‌తో ఎవరితో మాట్లాడవా నువ్వు కొత్త వాళ్ళతో అంటే? మీ టీమ్‌లో శక్తి సాధన గ్రూప్‌లో వాళ్ళు ఎవరు అడిగితే మాట్లాడరా నీతో? మాట్లాడతా అండి. ఎవరితో మరేంది కొత్త వాళ్ళతో మాట్లాడితే నాకు భయం అంటావేంది? హ్మ్. నీకు ఏమన్నా పరిష్కారాలు చెప్పావా? గుడికి వెళ్ళు అలాంటివేమైనా చెప్పానా నీకు? నీకు చెప్పుండకపోవచ్చు నాకు తెలిసి నువ్వసలు. మాకు చెప్ చెప్పలేదండి. జప సాధన సరిగ్గా చేయవు. నీకేడకం వత్తదింక. చేసుంటే అప్పుడు పరిస్థితి వేరు. చేస్తామండి. చేత్తాం, చేత్తాం చెయ్యి. వినాయకుడి పెళ్లి రేపే. పీఠంలోకొచ్చాక నీలో వచ్చిన మార్పులు. మొదటి జపసాధన జరిగేటప్పుడు ఏదో చెప్పినవు ఒకసారి. ఇంట్లో వాళ్ళందరూ కింద పడి పడిపోతున్నారు ఏదో చెప్పినవు. ఏందది జెప్పు? ఇంట్లో వాళ్ళందరికి ఏదో అసల జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇల్లు డామ్ డూమ్ అన్నావు ఒకసారి. చెప్పు దాని గురించి. ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇయన్నీ వచ్చినియండి. ఇది మంచిదో కాదో ఆపు. మొదట్లో వచ్చినాయి గదా! అందరికి పెరిగినాయి గదా ఒక్కసారిగా. అవునండి. జపసాధన మొదలుపెట్టిన ఎన్ని రోజులుంది అట్లా? అట్లా ఒక నెల ఉందండి. నెల. అందరికి పెరిగినాయి. ఒక్కసారి ఇంక మొత్తం సునామీ వచ్చినట్టు తిరిగింది గదా ఇల్లంతా. అవునండి. భయపడ్డారు గదా! స్వామి దొంగ స్వామి ఏదో జేసిండు మమ్మల్ని. అట్లా కాదు. నువ్వు చేయటం ఆ! ఆఫ్ చేయి. మేము ఇబ్బంది పడాల్సొస్తుంది నీ వల్ల. ఆ! ఇంట్లో వాళ్ళు తిట్టిర్రు గదా! తిట్టారండి. నీ జప సాధన ఆపు అని జెప్పి అనలేదా? ఆపేంది అసలు నువ్వు చేయొద్దుగా ఆ! అనండి. నువ్వు జేసింది అయితే చాలు ఇంకా. ఆ! తర్వాత మీరు జూమ్ కాల్‌లో చెప్పాక వాళ్ళు కూడా ఇనిపిచ్చా అండి. ఆ! ఆ! అయితే చేయలే మంచి జరుగుతున్నప్పుడు గురువుగారు మంచోళ్ళే ఆ! ఆ! చేయండి. హ్మ్. హ్మ్. చెప్పు చెప్పు. చెప్పు వినోద్. ఇగ అప్పుడు అదే అండి చేయండి. వినిపించిన తర్వాత ఒప్పుకున్నారు. లేదంటే ఆ రోజుతో ఆగిపోయేది నీది సాధన. ఆపమన్నారు కానీ నేను మైండ్‌లో లేనండి. హ్మ్. హ్మ్.
అదే ఎంత వచ్చినా గానీ మొత్తానికైతే కంటిన్యూ చేసినావు అప్పుడు. కంటిన్యూ చేయబట్టే ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజుకి గతంలో అప్పటికి ఇప్పటికి ఏం మార్పులొచ్చినాయి చెప్పు ఇప్పుడు క్లియర్‌గా. కొంచెం ఆరోగ్యం పరంగా మార్పులొచ్చినాయండి. ఆరోగ్యపరంగా ఏం మార్పులొచ్చినాయి? అందరికొచ్చినాయా? నీకొక్కడికే ఆ! వచ్చినాయా? ఎలా ఉంది? అందరికొచ్చినియి. అందరికొచ్చినాయి. అందరికొచ్చినియి గానీ నాకు హ్మ్. పెళ్లి కావట్లేదని బాగా పెళ్లి బాధపడుతున్నానండి. ఒకేసారి పెళ్లి అయితదా? ముందు నువ్వు అసలు సగంలోనే ఉంటివి. ఇంక పెళ్లి అంటావు. నీ పూర్తి ఆరోగ్యం తగ్గాలిగా ముందు. నీ రోగం అంతా పోవాలిగా. నీ మా రోగం అమ్మగారు పోవాలంటే మాట్లాడతారంట ఇచ్చేనండి ఒకసారి. ఆగాగు. ఇప్పుడు నువ్వు మిమ్మతో లాస్ట్‌లో మాట్లాడతాలే గాని, ఇప్పుడు నువ్వు ముందు చెప్పాల్సింది నువ్వు చెప్పు. ఆ! చెప్పండి. ఆ! నీకు ముందు జపసాధన పెంచట్లేదు. నీకు పూర్తిగా పెంచుతాను. ఏమేం మార్పులొచ్చినాయో చెప్పు. నీకు ఇక్కడికొచ్చిన తర్వాత నీలో ఏమేం మార్పులొచ్చినాయి? చీకట్లో భయమన్నావు. అదొకటంటున్నావు. తర్వాత నీకు మాట్లాడటానికి కొంతవరకు మాట్లాడగలుగుతున్నావు. ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నావు ఇక్కడికొచ్చి? ఎలా ఉండాలి అని అన్నావు గదా! అది ఏం నేర్చుకున్నావు? ఎలా మాట్లాడాలి జనాలతో, ఎలా ప్రవర్తించాలి హ్మ్. అన్నీ హ్మ్. ఎలా నేర్చుకున్నావు? ఎవరు నేర్పిచ్చారు? మామూలుగా మనం వీళ్ళు వాళ్ళకొచ్చినయి చెప్తుంటే మీరు సలహా ఇస్తారు కదండీ! దాని ద్వారా హ్మ్. హ్మ్. నేర్చుకున్నానండి. హ్మ్. 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 తర్వాత భయం పోయింది. చీకట్లో 10 గంటల వరకు తిరగగలుగుతున్నావు ఇప్పుడు. అవునండి. హ్మ్. అవును. అప్పుడు ఆరోగ్య 7 పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి. ఏడైతే అసలు బయటికెళ్ళకపోయేది. తలుపులేసుకొని కూర్చోవడం లోపల. కదిలేది ఇగ లేదు. ఎంత ఎంత పనున్నా గాదు అది బంద్ చేసి రావటమే ఇగ. ఏ రూ. 6:30 1 ఇత్తన్నా బయటికి రావు. అంతేనా? ఇగ బయటకొచ్చుడు లేదు. ఆ! ఇప్పుడు 10 గంటల వరకు పోయింది. ఒక 3 గంటలు పెరిగింది. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఇంగ మనసులో ఆరోగ్యం ఏం మార్పొచ్చింది ఇక్కడికొచ్చిన తర్వాత? ఈ మెన్నారాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పి ఇయన్నీ తగ్గినాయండి నాకైతే వాస్తవంగా. ఎంత వరకు తగ్గినాయి? 100%లో ఎంత తగ్గింది? ఇంకెంతుంది? 80% తగ్గిందండి. 80% తగ్గిపోయింది. ఇప్పుడైతే మటుకు ఆ! ఆల్‌మోస్ట్ అంత తగ్గిపోయింది. ఇంకొక 20% ఉంది. రోజు తలనొప్పి, మెనాలు గుంజటం, కళ్ళు గుంజటం రోజు చాలా ఇబ్బంది పడి ఏంది ఇది రావాల్సొచ్చిందా? నాకేమన్నా ఇదేమన్నా రోగం తగిలిందా అని భయమేసింది. హ్మ్. అదే. ఇప్పుడైతే ఒక 80% తగ్గింది. ఇంకొక 20% మాత్రమే ఉంది నీకు సంబంధించిన హ్మ్. రోగం. అవునండి. అంతేనా? హ్మ్. ప్రతిరోజు తలనొప్పొచ్చేది. ఏ ఆలోచన లేకుండా, ఏ పని చేయకుండా అట్టే ఉండేదన్నమాట. హ్మ్. 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 ఇప్పుడు మరి మీ ఇంట్లో అమ్మకి, మీ నాన్నగారికి ఎలా ఉంది? వాళ్ళకి కూడా బాగానే ఉందండి. కొంచెం మళ్ళీ ఇప్పుడు కాళ్ళు నొప్పులొస్తున్నాయి, జ్వరం వస్తుంది, నువ్వు ఇంట్లో పూజ చేయట్లేదు అంటున్నారు. మీ అమ్మగారితో మాట్లాడమని చెప్పండి. మాట్లాడతా అన్నప్పుడు. హలో! చెప్పండమ్మా. వారం 10 రోజుల నుండి కాళ్ళ నొప్పులను, జ్వరం తగులుతుందండి మళ్ళా. హ్మ్. హ్మ్. అప్పుడెలా ఉంది? అప్పటికి ఇక్కడికి రాకముందు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు వారం గురించి వామ్మో! కాదు. అప్పుడు పూజ చేయగతలకి మరీ బాగలేకపోయేదండి. 4 రోజులు మంచిగుంటే 4 రోజులు మంచిగుండకపోయేది. 3 రోజులే చేనిగిపోయేది. 4 రోజు చేతకాకపోయేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు కొంచెం ఓపికొచ్చింది పోతనే ఉన్నాంలే గానండి 3, 4 రోజుల నుండి మళ్ళా జ్వరం తగులుతుంది. హుహు. తగ్గుతుందిలే అప్పుడు మీ వోడు. బాగా ఆ! జపం బాగా మొదలుపెట్టినప్పుడు బాగా జ్వరం వచ్చిందిలెండి నాకు. ఆ! ఆ! అసలు మామూలు జ్వరం గాదండి. హ్మ్. 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 ఇప్పుడు కొంచెం నయమేనండి. జ్వరం లేదులే గానీ మళ్ళా మధ్యలో ఈ 4, 5 రోజుల నుండి జ్వరం తగులుతుంది. ఆరోగ్య పరిస్థితి ఏదో చక్కబడింది గదా! ఇక్కడ చేయబట్టి. మీకైతే నమ్మకం కలిగిందా లేదా? నమ్మకం కలిగిందిలెండి. నేను గూడా అంటున్నా స్వామిని, ఆ స్వామి నువ్వు నేను ఏం చెప్తున్నా అంటే వినండమ్మా. ఆయన జపం కోపముండదు పెంచుకోవయ్యా, స్వామి. జపం పెంచుకోవయ్యా అంటుంటే పెంచుకోవట్లా. జపం పెంచితే త్వరగా బయటపడతారు మీరు. మీకున్న ప్రాబ్లమ్ చాలా పెద్దది. ఆ! అది మీకు గూడా తెలుసు. నేను చెప్పేదేం గాదు. నేను అవునండి. చెప్ప మరి మాకు గూడా మొన్న ఎవరో స్వాములొచ్చి ఇట్లా మీకు 3 ఏళ్లయితుంది ఒక ఆడామ హ్మ్. మీకిట్లా జేసింది. మీరు బాగుపడకుండా, మీ బాబు పెళ్లి గాకుండా, హ్మ్. హ్మ్. అట్ ఏ పని జేసినా కలిసి రాకుండా, మీరు ముందు బడకుండా ఇట్లా జేసిపోయారని స్వాములు ఉట్టిగనే అడుక్కోడానికొచ్చారు. హ్మ్. 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 అడుక్కోడానికొచ్చి మే మిమ్మల్ని జూత్తే మాకు జెప్పాలనిపిస్తందని వచ్చి కూర్చొని చెప్పారండి. హ్మ్. 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 ఇక యాడికి పోయినా ఇంక అదే జెప్తున్నారనమాట. ఆడశక్తనేది పట్టింది మిమ్మల్ని. అది అమాసకి అది అమాసకి, పున్నానికి చేపిత్తంది. ముందు బడకుండా మీరు దగ్గరకొచ్చిన సంబంధాలు మీ బాబుకు 3 సంబంధాలు బోయినియి. హ్మ్. హ్మ్. ముగ్గురొచ్చారులెండి. ఇత్తమనొచ్చి ఇక్కడ ఇంటికొచ్చి తిరిగిపోయారనమాట. అట్లా ఆమె జేయటం వల్ల అట్లా అయితుందని అంటున్నారండి. హ్మ్. 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 హ్మ్.
అసలు ఆ యానాం ఊరో ఎవరో ఏందో అసలు మాకేం తెలియట్లేదండి. తెలుసుకొని ఏం చేస్తామమ్మా? అందరు ఆ, కలిసి కత్తి తీసుకొని పోతారు ఇంటి మీదకి. అట్లా ఎట్లా పోతాంలేండి కానీ మరి మళ్ళీ అదే మనకు తెలుసు. గట్టిగా ముందు మనకు ఒకటే, మీరు బాగుపడాలి అంతే. వాళ్ళు ఎవరో ఆ, చేశారు, దాని గురించి మనకు అనవసరం. ఇప్పుడు ఏంది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా మొదలైతే అయింది కదా, బాగుపడుతున్నారు కదా. ఆ, రూపాయి ఖర్చు పెట్టలేదు. రూపాయి ఖర్చు ఏమైనా ఇచ్చారా? మాకు డబ్బులు ఏమైనా ఇచ్చారా? మేమేమీ లేదు కండి, రూపాయి ఖర్చు పెట్టలేదు మిమ్మల్ని గురించి. అదే చెప్తున్నా, మీ బాబుకి అదే చెప్తున్నా. బాబు నువ్వు బాగా జపం చేసుకుంటే త్వరగా బయటపడుతున్నాయన అంటున్నా. కానీ మీ వాడు ఇంటల్లా. అందరూ కూడా ఇప్పటి చెప్తూనే ఉంటారు. ఇప్పటి నుండి చెప్తూనే చేపిస్తానండి. అదే చేసుకుంటే మీరే బాగుపడతారు. మాకేం ఉపయోగం? మేమేందంటే 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. మీరు ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పయ్యా అంటాం. చెప్పట్లే మీ వాడు అసల. ఆ, పిల్లోళ్ళుంటరు, పీఠంలో పిల్లలుంటరు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటారు. అయినా వినడనమాట. ఇలా విని అలా వదిలేస్తా ఉంటాడు. అవును. నీకేమన్నా ఇబ్బంది అసలు ఉంటే చెప్పయ్యా. ఇబ్బంది మేం ఉంటే చెప్పు. చెప్తేనే ఇలా అయినా అలా వదిలేస్తారండి. తన మాట మా దగ్గర నెగ్గించుకుని అదే మా దగ్గర ఒకరు వింటున్నాడు. మరీ వినట్లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడు గాదు. మధ్యలో ఎంతో మంది ఎగిరిపోయిండ్రు. మరి మీ వాడు ఇప్పుడు 3 నెలల వరకు ఉన్నాడంటే గొప్పే. ఇక్కడ అవునంటారా? నిలబడలేరు. రూల్స్ గాని, చెప్పే పద్ధతులు గాని, మా పద్ధతిలో నిలబడలేరు. నిలబడడానికి అవును. పర్వాలేదు కానీ కొంచెం వింటే బాగుపడదు త్వరగా. ఆ, ఇదిగో 80% పోయిందనుకో, ఇంకొక 20% పోయిందనుకో, కొంచెం మంచి రోజులు వచ్చినాయంటే అన్నీ సెట్ అయిపోతాయి. బయటికి వెళ్లి రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదమ్మా. మీరు గనక జపం సరిగ్గా చేసుకుంటే ఆటోమేటిక్‌గా అన్నీ తీరిపోతాయి. మీరు ఎవరు ఇక చేసినా మీకు కాదు. ఇప్పటి నుండి ఇంక చేపిస్తానండి. దగ్గర కూర్చొని అట్ల కాడ కాల్చిపెట్టు. ఆ, చావనీయబాకు ఇంగ. చేపిస్తే ఆ, మీకే మంచిది. నాకేముంది చెప్పండి. సరేలేండి మంచి. ఇక ప్రతి మంచి వాళ్ళు ఇక అట్లా అంటున్నారండి. ఎక్కడికన్నా వెళ్ళినా అలా కూడా ఆమె అట్లా చేస్తుంది అనే మాట చెప్తున్నారు. మంత్ర ప్రయోగం మాకు ఉంది. అసలు శాతపడి. ఆమె శాతపడి ఎట్లా ఉమ్, చేతబడి ఉంది. మీకింక అన్నీ అనవసరం. మీరిది చేసుకొని దానికి పరిష్కారం దొరుకుతది ఇంకంతే. మీరు వేరే అంతేనండి. ఖర్చులు గాని వేరే దగ్గరికి ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ ఉమ్, అమ్మవారిని నమ్ముకొని మీరు జపం చేసుకుంటే సరిపోద్ది. మీరు బయటికి వెళ్ళే పనే లేదు. ఆ, సరేలేండి వెళ్ళమ్మా చేపిస్తా అండి. చేపిచ్చుకోండి. మీరు జపం చేయబట్టేగా అందరూ ఒక్కసారిగా మరి ఎలా మార్పొచ్చినట్టు చెప్పండి మరి? అవును. చాలా కొంచెం వాళ్ళ నాన్న కూడా కాళ్ళ నొప్పులు అన్నాడు. ఆయన కూడా తగ్గిపోయిందండి. కొంచెం మంచిగానే ఉన్నాం. హెల్త్ బాగానే ఉంటుందిలే కానీ మొన్నటి నుండి ఒక వారం రోజుల నుండి మళ్ళా లో జ్వరం లాగా. ఈ మామూలుగా వస్తుంటాయమ్మా. ఏందంటే ఇప్పుడు మన ఈ ఆరోగ్యం ఇప్పుడు వాతావరణం మారిపోయింది. వాటి వల్ల కూడా రావచ్చు గానీ, భయమైతే ఉమ్, ఏమి లేదు. జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందేమి లేదు. జాగ్రత్తగా చేసుకోమనండి ఇంగంతే. సరేనా? నాకు అదే భయం అండి. డౌట్ ఆడ మాస్క్ చేపిస్తుందంటే భయం అవుతుంది. చేపిచ్చుకొని ఏమైందిప్పుడు? చేపిచ్చుకొని మీరు పీఠంలో ఉన్నంత సేపు వాళ్ళేం జేయలేరు. వాళ్ళు డబ్బులు తగలబెట్టుకోవడం తప్ప ఏం జేయలేరు. మీరేమైనా ఖర్చు పెడుతున్నారా? ఖర్చు పెట్టట్లేదు చెప్పండి. లేండి. మరింకెందుకు మీరు భయపడేది దేనికింక? ఇక చేపిస్తా ఇంతమంది అండి. ఉంటే ఇంతమంది ఇప్పటి నుండి అదే కంట్రోల్ చేపిస్తా నేను. మీరు కూడా ఏమి చేయలేరమ్మా. మీరు ఎంతమంది వచ్చి చేసినా ఏం చేయలేరు. మీకు ఇక్కడున్నంత సేపయితే భయం లేదు ఇంకంతే. అంతేనా కళ్ళు తగ్గిపోద్ది అంటారండి. తగ్గిపోద్ది. చేసుకోమనండి. చేసుకుంటే తగ్గిపోద్ది. ఇలాంటోళ్ళు మరి ఎంతమంది తగ్గిపోయి వెళ్ళినోళ్ళున్నారు. మీరని మీ వినోద్ అబ్బాయి గారి గాదు. పెళ్లి కూడా కావట్లేదుగా అండి. పెళ్లి గురించి కాదమ్మా. ముందు ఆరోగ్యం బయటపడని. పెళ్లి తర్వాత సంగతి. ముందు పూర్తి గాని. అంతేనా? ఆరోగ్యం అన్నీ సెట్ అయితే ఆటోమేటిక్‌గా అన్నీ అయితాయి. కర్మ ఎన్ని సం తొలగిపోవాలి. కర్మ తొలగిపోయినప్పుడే. సరేనా? ఎన్ని రోజులు చేయాలండి ఇంకా? ఇన్ని రోజులేమి ఉండదు. మీకు రోగం తగ్గేంత వరకు. అంతేనంటారా? రోగం తగ్గాలంటే మీరు రోజు ఎక్కువ సమయం పెంచుకోవాలి. ఇప్పుడు గంటే చేస్తున్నారు. ఒక్కొక్కరు 4, 5 గంటలు చేస్తున్నారు. కుర్రోడు గంట చేస్తున్నాడంటే మరి ఎంత వెనక్కున్నాడు చెప్పండి. అవునవునులే. అర్థమైందా? పెంచి సమయం పెంచితే చేపిస్తాలేండి. సమయం పెంచితే త్వరగా అయిపోతది. సమయం తగ్గిస్తే లేట్ అయితది. అది మీ చేతిలోనే ఉంది. ఆ, నైట్ చేపిస్తాలేండి సరేనమ్మా. మరి. చేపించుకోండి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా చేపించుకోండి. ఆ, మీకోసమే. ఆ అబ్బాయికి సరేలేండి. ఇవ్వండి ఇంగ. హలో! ఓకే. ఇంగా చెప్పాల్సిందేముందయ్యా ఇంగా? ఏం ఆ! లేదండి ఇంకా. హ్మ్. పరీక్షలెలా వస్తున్నాయి? అమ్మవారి పరీక్షలు గాని, గురువుగారి పరీక్షలు గాని ఏమొచ్చినాయి? మొదటగా ఇప్పుడు 3 నెలల నుంచి గూడా. నాకేం పరీక్షలొచ్చినట్టు అనిపియలేదండి. ఏమనిపించలేదా? హుహు. గురువుగారు మీ మీద ఏమైనా ఎప్పుడైనా కోప్పడ్రా? ఏంది ఇలా జేస్తున్నావు? ఇలాంటి విషయాలు ఇలా ఏందని అలాంటియేమైనా జరిగినాయా? ఒక్కసారి జరిగిందండి అది. మంత్ర సాధన ఈకతలకి మా జూమ్ కాల్‌లో మీరు హ్మ్. పెట్టిన వాయిస్ మెసేజ్‌కి గాని మీరు పెట్టిన ఏదన్నా పెడితే దానికి హ్మ్. నాకు నమస్కారం పెట్టడం రాక పెద్దగా పెట్టేదండి. హ్మ్. 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 దాని గురించి ఒకసారి కోప్పడ్డాను. హ్మ్. హ్మ్.
ఓకే. పురాణ ప్రవచనాల గురించి చెప్పు. పురాణ ప్రవచనాలు వినటం వల్ల నీకేం ఉపయోగం వచ్చింది? అవి వినటం ఇబ్బందేమన్నా ఉందా? ఏంది ఇప్ప ఇక్కడికొచ్చిన తర్వాత ఈ గోల అనుకుంటున్నావా? అలాంటియేమన్నా అనిపిచ్చిందా? అంటే ఫస్ట్‌లో కొంచెం అనిపిచ్చేదండి. ఇదేంది ఏంది ఇయన్నీ గోలనా? ఏమంటున్నారు ఇయన్నీ ఏమంటున్నారు మనం ఎళ్ళేత్తాం, చేయలేత్తాం అని హ్మ్. హ్మ్. వచ్చింది. కానీ అది మాకు మా మంచి కోసం మీరు మాకు అంటే అక్కడికి బోయినప్పుడు అది ఎలా చేయాలనేది ఆ జ్ఞానం కోసం మాకు ఆ పురాణ ప్రవచనాలు అయి ఇనిపిస్తున్నాయండి. ఎలా ఉన్నాయి ఇప్పుడు పురాణ ప్రవచనాలు ఎలా నీకు ఆ జ్ఞానం పెరుగుతుందా మరి? అది ఎలా పెరుగు ఉపయోగపడుతుంది నీకు ఆ జ్ఞానం? పెరుగుతుందండి. మనం పోయినప్పుడు ఎలా జేయాలో అలా అక్కడికెళ్తే ఎలా జేయాలి, ఇక్కడికి అంటే అన్ని దేవుళ్ళ కాడికి బోతే ఎలా ఉండేది అంటే ఎలా నడుచుకోవాలనేది దాని గురించే అండి మీరు పెట్టేది. హ్మ్. 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 ఓకే. అంత బావుందా పురాణ ప్రవచనాలు ఇబ్బందేం లేదుగా అంతా? ఆ! ఇబ్బందేం లేదండి. ఓకే. ఫేస్‌బుక్ పోస్టులు చూస్తున్నావా? అంటే ఇప్పుడు కొంచెం మానేశాక కొంచెం టైం కుదరట్లేదండి. ఓకే. చూసినప్పుడు జెప్పు. మాల ఆ! వేయక కుదిరినప్పుడు ఎలా చూసావు? ఎలా ఉన్నాయి? ఫేస్‌బుక్ పోస్టులు చదువుతా ఉంటావా అంటున్నా? మన సనాతన ధర్మాన్ని గురించి బాగా వస్తాయండి ఫేస్‌బుక్‌లో. బాగొస్తాయా? ఇబ్బందులేమైనా బాగున్నాయా? ఇంకేమన్నా తప్పులొప్పులేమన్నా ఉంటే జెప్పు మారుద్దాం మరి. తప్పులొప్పులేం లేవండి మీరు పెట్టేది హ్మ్. బాగుంది. అన్న సంతర్పణ కార్యక్రమాలు జూసావు గదా! విన్నావు గదా! ఆ జూమ్ కాల్స్ గాని, అరుణాచలం గురించి గాని ఏమనిపించింది నీకు? వాటి గురించి జెప్పు 2 మాటలు. అది అక్కడ జరిగే దాని గురించి గూడా మీరు ముందే జెప్పటం అదొకటి బాగా నచ్చిందండి మాకు. హ్మ్. హ్మ్. తర్వాత అక్కడ జరిగిన విధానాలు జెప్పు. ఏమనిపించింది నీకు? అది వదిలేసేలే. అక్కడ చూసిన తర్వాత అరుణాచలం అవ్వచ్చు, మామూలుగా ప్రతి నెల అమావాస్యకి పెట్టేది అనవచ్చు. ఏమనిపించింది? నేను పోలేకపోయినా అనిపిచ్చింది అయన్నీ ఇన్నాక. హ్మ్. హ్మ్. అక్కడ పాయసం లూజ్ అయితే ఎవరో మాత వచ్చి దాన్ని హ్మ్. హ్మ్. మంచిగా జేసినట్టు. హ్మ్. హ్మ్. వేరే మామూలుగా అన్నదానం కోసం వచ్చినాయన, ఆయన వెంట్రుకలు అంటే బాగా నెగరబొడుచుకున్నట్టు హ్మ్. హ్మ్. అన్నీ ఇనడం జరిగిందండి దాంట్లో. ఓకే. బావుందా అయితే? ఆ! బావుందండి. ఓకే. ఇప్పుడు మామూలుగా తప్పులు చేస్తున్నారని చెప్పి గ్రూప్‌లో నుంచి చాలా మందిని పంపించేసాం కదా! నీ ముందే నువ్వు చూసే ఉంటావు. అవునండి. అప్పుడేమనిపించింది? పంపిస్తుంటే ఏంది ఇంక నన్ను గూడా ఎప్పుడు పంపిత్తరా అని అలాంటిదేమన్నా భయపడ్డావా? లేకపోతే అది దానికి భయమైతే వచ్చిందండి. మనం ఎప్పుడైనా పొరపాటు పడిన ఏదైనా తప్పు చేస్తే మనల్ని కూడా పంపిత్తరేమో, మనం ఉండాలి, మంచిగా జేసుకోవాలి మనం అని అనిపిచ్చేదండి. హ్మ్. హ్మ్. దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్నావా మరి? ఆ! తీసుకున్నానండి. హ్మ్. ఏం జాగ్రత్తలు తీసుకున్నావు? అంటే వాళ్ళు జేసిన తప్పుల గురించి మనకి ఈ జూమ్ కాల్‌లో జెప్తారు కదండీ! దాని గురించి వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉండటానికి హ్మ్. చూసుకుంటా అండి. ఓకే. మామూలుగా గురువుగారు మీకు పనులిస్తున్నారు. కొత్తగా ఈ మధ్య ఇచ్చారు పనులు. అంతకు ముందు ఇవ్వలేదు. ఆ పనులు ఇవ్వటం వలన ఏమనిపించింది? ఏంది ఈ పనులేంది? నేనెందుకు చేయాలని అలాంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా? నాకు అలాంటివి ఏమి రాలేదండి. పనులు చేయడానికి ఏమైనా ఇబ్బందులు చేసినప్పుడు కలుగుతున్నాయా? ఫ్రీగా చేయాలని చేయగలుగుతున్నారా? అంటే మామూలుగా ప్రవచనాల గురించి ఒకసారి ఇచ్చారు. మామూలుగా మామూలుగా ఈ జపసాధన గురించి, ఫీడ్‌బ్యాక్ గురించి ఒక 3 రోజులు చూసుకో అన్నారు అంతే అండి. అదే ఇబ్బందేమైనా కలిగిందా? ఫ్రీగా చేయగలిగినవా? ఇబ్బందేం లేదండి. ఫ్రీగానే ఫ్రీగా చేయగలిగినవా? ఆ! హ్మ్. హ్మ్. సా ఓర్పు అంటే ఓపిక ఒకప్పుడు ఉండేదా కోపం అయన్నీ ఉండేయా ఒకప్పుడు? ఇక్కడికి రాకముందు? కోపం బాగా ఉండేదండి. ఎలా ఉంది మరి ఇప్పుడు కోపం? నాకు ఓపికే ఎక్కువ ఉండదండి. హ్మ్. హ్మ్. ఇప్పుడెలా ఉంది? కొంచెం చాలా తగ్గిందండి. ఓపిక తగ్గిందా? లేతే కోపం తగ్గిందా? కోపం తగ్గిందండి. ఓపిక ఓపిక కొంచెం పెరిగిందా? తగ్గిందా? పెరిగిందా? పెరిగింది. హ్మ్. హ్మ్. ఓకే. ఈ హ్మ్. బా ఏ పని చేసినా బాగా నీరసంగా అంతకుముందు బాగుండేదండి. కానీ ఇప్పుడొచ్చాక హ్మ్. చాలా తగ్గిందండి అంత. బావుంది ఇప్పుడు. ఆరోగ్య హ్మ్. పరిస్థితులు కొంచెం పర్వాలేదు. అంతే గదా! అవునండి. కొత్త అవునండి. వాళ్ళకేం చెబుతావు నువ్వింకా నీ మాటల్లో? కొత్త వాళ్ళు ఉన్నారు గదా! ఇప్పుడు ఒక నెల తర్వాతని ఇంతవరకు చెప్పినా చాలు. ఎక్కువ అవసరం లేదు. నీకు తెలిసిందే అందరూ గూడా ఎవరికి జరిగింది వాళ్ళు చెప్పుకోవాలి. నేను ఇదే క్వెషన్స్ అడుగుతుంటే దాని ప్రకారం చెప్పుకున్నా పర్వాలేదు. కొత్త వాళ్ళకేమిస్తావు నువ్వు సలహాలు? ఇన్ని ఈ రోజుల నీ పీ అనుభవంలో, ఇన్ని రోజులు నీ అనుభవంలో కొత్త వాళ్ళకి ఏం చెప్తావు? ఈ పీఠంలోకొచ్చాక మంచిగా సాధన చేసుకుంటే మంచి జరిగిద్దని చెప్తానండి. హ్మ్. హ్మ్. ఇంగా? ఇంగా అంటే నాకు తెలీదండి.
జాగ్రత్తగా చేసుకోకపోతే బయటికి పోతారని కూడా చెప్పాలా. ఆ! అదే అండి. అదే చెప్పాలి ముఖ్యంగా. అవునండి. పిచ్చి పిచ్చి ఏసాలేసారంటే వెంటనే పంపించేస్తారు టికెటేసి. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలయ్యా అని చెప్పాలా. సరే అండి. హ్మ్. ఇంకేమన్నా అడిగేది ఉందా? నువ్వు చెప్పాల్సిందేమన్నా? ఇంకేం లేదండి. అంతా ఓకేనా? ఓకే అండి. సరే మంచిదైతే.